తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల సందడి కొనసాగుతోంది. ఇవాళ ఏకాదశి కావడంతో రెండో రోజు భారీగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది. ఇవాళ నామినేషన్లు వేసేందుకు ప్రధాన పార్టీల నేతలు సిద్ధమవుతున్నారు. ర్యాలీగా వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రధాన పార్టీలు అభ్యర్థుల్ని ఖరారు చేస్తుండటంతో ఆశావహులు నామినేషన్లు దాఖలు చేసి ప్రచారంలోకి దిగుతున్నారు. సీట్ ఫైనల్ కాకుండా కొన్ని ప్రాంతాల్లో ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు పలువురు అభ్యర్థులు. పలు పార్టీలో అసంతృప్తులుగా ఉన్నవారు రెబల్ గా, ఇండిపెండెంట్లు నామినేషన్లు దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడానికి వివిధ పార్టీల అభ్యర్థులు మొదటి రోజు నామినేషన్లు వేయడానికి ఉత్సాహం చూపారు. మొదటి రోజు నామినేషన్ల పర్వం భారీగా కొనసాగింది. కాంగ్రెస్ అభ్యర్థుల నుంచి భారీగా నామినేషన్లు రాగా బీఆర్ఎస్, బీజేపీ నుంచి నామమాత్రంగా నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తంగా తొలి రోజు 902 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో 382 మంది కాంగ్రెస్ అభ్యర్థులు, 258 మంది బీఆర్ఎస్ అభ్యర్థులు, 169 మంది బీజేపీ అభ్యర్థులు ఉన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకునేందుకు అధికార కాంగ్రెస్ పావులు కదుపుతోంది. ప్రతిపక్షాలకు గెలుపు అవకాశం ఇవ్వకుండా సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగనున్నారు. ఫిబ్రవరి 3వ తేదీ నుంచి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న ఆయన ఫిబ్రవరి 1న స్వదేశానికి రానున్నారు. ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికల కోసం ప్రచారం చేస్తారు. ఫిబ్రవరి 3న నల్గొండ జిల్లా మిర్యాలగూడ సభతో రేవంత్ ప్రచారం ప్రారంభం కానుంది. 4న కరీంనగర్ జిల్లా జగిత్యాల, 5న రంగారెడ్డి జిల్లా చేవెళ్ల, 6న భూపాలపల్లి, 7న మెదక్, 8న నిజామాబాద్ లో ముఖ్యమంత్రి పర్యటిస్తారు. ఆయా ప్రాంతాల్లో ప్రచార సభలు నిర్వహించనున్నారు సీఎం రేవంత్. మరోవైపు మున్సిపల్ ఎన్నికలపై బీజేపీ ఫోకస్ పెట్టింది. ఎన్నికల్లో కాషాయ జెండా ఎగరేయడమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి అగ్రనేతలు రాబోతున్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పెద్ద ఎత్తున సభలను ప్లాన్ చేసింది బీజేపీ. మున్సిపల్ ఎన్నికల ప్రచారం కోసం కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రానున్నారని తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు తెలిపారు. 10 రోజుల్లో 2 భారీ బహిరంగ సభలను ఏర్పాటు చేస్తామని, ఉత్తర తెలంగాణలో ఒక సభ, దక్షిణ తెలంగాణలో మరో సభ నిర్వహిస్తామని అన్నారు. ఫిబ్రవరి 2, 3 తేదీల్లో మహబూబ్ నగర్ లో నితిన్ నబీన్ సభ ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఫిబ్రవరి 8, 9 తేదీల్లో నిర్మల్లో అమిత్ షా సభ ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్ర బీజేపీ నేతలు రామచంద్రరావు అధ్యక్షతన భేటీ అయి మున్సిపల్ ఎన్నికల ఎజెండాను సిద్ధం చేసుకున్నారు. ఎన్నికల కోసం నియమించిన ఇన్ఛార్జీలు సైతం పాల్గొన్నారు.